నీలగిరి సంఘం నుంచి డైరెక్ట్గా వాడు కల్పించాల్సిన వసతులు సార్ స్వాగతం సార్. ఈరోజు మన సిబ్బంది అందరూ కూడా ఒక వ్యక్తిని ఎవరినో ఒకటి యాక్సిడెంట్ చేసుకోవటం భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్ వ్యక్తిని సపోర్ట్ చేసుకుంటే నిజంగా ఇద్దరికి చెప్తున్నాను సార్. వాళ్ళ మీద అసలు ఎవరిని డిపార్ట్మెంట్ ఏదైతే టౌన్ ప్లానింగ్ పని ఉన్నారో దొంగలను అక్కడ పెట్టేసి నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎందుకంటే అనేకమైన ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగినాయని రావటం, దాని మీద యాక్చువల్గా ఎంతోమంది కూడా నాకు కంప్లైంట్ చేశారు. సార్ మా బిల్డింగ్ అప్రూవల్ లేట్ అవుతున్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము అన్నీ కట్టాము, అన్నీ క్లియర్ చేసాము, అయినా డిలే అవుతున్నాయంటే నేను యాక్చువల్గా కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, దీని మీద ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ మీరు చేయండి, నేను కూడా చేస్తానని. అయితే గత 4-5 రోజుల్లో మొత్తం 76 ఉన్నాయి పెండింగు. మొత్తం 76 పెండింగ్ ఉన్నాయి. 76లో దాదాపు ఒక 57 క్లియర్ అయినాయి. ఒక 57 వరకు యాక్చువల్గా క్లియర్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక 10 క్లియర్ చేశారు. ఇంకా కూడా యాక్చువల్గా పర్సూ చేస్తున్నారు. ఆన్ ది స్పాట్ ఏదైతే ఇబ్బంది లేకుండా లీగల్గా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సులు కట్టడం, డీవియేషన్స్ ఎటువంటివి లేకుండా ఉంటే స్పాంటేనియస్గా చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. 2014-19లో నేను ఎప్పుడు ఇలా అసలు టీడీఆర్ బాండ్లలో ఇలా చేయొచ్చు అనేది కూడా. ఎందుకంటే ఒక అతనికి స్థలం ఒక దగ్గర ఉంది, అది ఇచ్చాడు, బట్ అతను డోర్ నెంబర్ ఎక్కడో 5 కిలోమీటర్లను 3 కిలోమీటర్లు వేసి అక్కడ వాల్యుయేషన్ చూపించేసేసి ఒక 36 కోట్ల వాల్యూది దాదాపు 700 కోట్ల దాకా చేసినట్టు వచ్చింది. అదేవిధంగా తిరుపతిలో కొన్ని వచ్చినాయి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళ మీద గ్రడ్జి సాధింపుతో కాకుండా కక్ష సాధింపుతో కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించే విధంగా ఎంక్వైరీ జరుగుతుంది. థ్యాంక్ యూ.